హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి ఈ ఫెంగ్‌ది అలాగే లింగి ఇది మ్యారేజ్ చూయిస్తారనమాట. సో, మీ సుగ్జు అనుకున్నట్టే న్యూ ఇయర్ తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్ చేసినట్టు మనకి చూయిస్తారు. మ్యారేజ్ కూడా కంప్లీట్ అవుతుంది. అదే రోజు మన ఫ్యామిలీ చూయిస్తారు. సో, న్యూస్ పేపర్ ఆఫీస్‌లో తన నార్మల్‌గా వర్క్ వచ్చేసి మిస్టర్ యువాన్‌కి చేస్తున్నాడు కదా! అదే వర్క్ చేస్తూ ఉంటే అందరూ లంచ్‌కెళ్ళినప్పుడు తనని పిలుస్తారనమాట. లేదు నా వైఫ్ లంచ్ తీసుకొస్తుంది మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో చెప్తారు. సో, తను వెనక్కి తిరుగున్నప్పుడు అప్పుడే ఫెనీ సైలెంట్‌గా వస్తూ ఉంటుందనమాట. "నువ్వు వచ్చావా?" అంటే, "అదేంటి నువ్వు చూడలేదు ఎలా కనిపెట్టావంటే, నీ దగ్గర యూనిక్ స్మెల్ ఉంటుందిలే కనిపెట్టేస్తా" అన్నట్టు తను చెప్తాడు. ఇక ఫైని ఆ బాక్స్ అక్కడ పెట్టి ఫస్ట్ టైమ్ నేను న్యూస్ పేపర్ ఆఫీస్ చూస్తున్నాను. ఎంత బావుందో ఇక్కడ. ఈ పేపర్‌లో నా నేమ్ పెడితే ఎంత బావుంటుందో అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుందనమాట. నీకొక ఛాన్స్ కూడా ఉంది. సో, త్వరలో ఒక కాంపిటీషన్ జరుగుతుంది న్యూస్ పేపర్‌లో. ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. థీమ్ అన్నట్టు, ఇది అన్నట్టు చెప్తాడు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ ఆర్టికల్ ఇంకా వాళ్ళ నేమ్‌తో సహా పేపర్‌లో పడుతుంది అన్నట్టు తను చెప్తాడనమాట ఫాంగ్. ఫెయినీ ఇక పక్కన కూర్చొని, అవును ఒకవేళ పేపర్‌లో నా నేమ్ పడి నేను విన్ అయితే నాకు యూనివర్సిటీ స్పాట్ కూడా దొరికే అవకాశం ఉంది కదా! మేబీ నేను ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే తప్పకుండా నేను ట్రై చేయమని నేను కూడా చెప్తున్నాను నీకు. నిజంగానే చాలా స్కిల్స్ ఉన్నాయి రైటింగ్‌లో అన్నట్టు తను చెప్తాడు. ఫెయిన్ ఇక ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో పబ్లిక్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ వాంగ్ ఉంది కదా! సో, ఆ డిపార్ట్‌మెంట్‌లో రైటర్స్‌కి వర్క్ ఇస్తుందనమాట. ఏవో సంథింగ్ 3 బండిల్స్ తెచ్చి ఇవి పాస్ట్ ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫార్మ్ చేసిన వర్కర్స్ రికార్డ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు అడ్వర్టైజింగ్ చేయడానికి వీటి మీద ఆర్టికల్స్ ఇంకా వాళ్ళ గురించి అంతా రాయాలి. సో, మీ 3 మెంబర్స్ ఒక్కొక్క బండిల్ తీసుకొని ఇది ఒక వీక్ లోపల కంప్లీట్ చేయాలంటే రిమైనింగ్ 2 వచ్చేసి వాళ్ళు బండిల్స్ తీసుకొని వెళ్తారు. బట్ ఫెయినీ వాళ్ళ బ్రదరేమో అలానే చూస్తూ ఉంటాడు. 1 వీక్‌లో అయిపోవాలా అంటే, ఏంటి మరి నన్ను హెల్ప్ చేయమంటావా అన్నట్టు చీఫ్ వాంగ్ అంటే, లేదు లేదని చెప్పి అవి తీసుకొని ఇక తన ప్లేస్‌కి వెళ్తాడు. తనకేం చేయాలో అర్థం కాక తనకంత రాదు కాబట్టి ఆ రోజు ఫెయినీని మీట్ అవుతాడనమాట కాఫెటేరియాలో. సో, ఫెయినీని అడుగుతాడు నాకొక చిన్న హెల్ప్ కావాలి. ఇలా హెల్ప్ కావాలంటే, అదేంటి మీరు ప్రతిసారి నన్ను అడగలేరు కదా! మీకు కన్ఫర్మ్‌గా మోటివేషన్ వస్తుంది. డైలీ మీరు న్యూస్ పేపర్ చదివి కొని చదవండి. మీకెలా రాయాలో మీకే అర్థమవుతుంది. బట్ నాకు కూడా ఒకటుంది. సో, అది నేను కంప్లీట్ చేయాలి. అందుకే మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను అన్నట్టు ఫేని అంటుందనమాట. ఇలా ఎప్పటికి నేను హెల్ప్ చేయలేను కదా! అన్నట్టు. సో, వాళ్ళ అన్నయ్యని నేర్చుకోమన్నట్టు చెప్తుంది తను. వాళ్ళ అన్నయ్యకేమో అసలేం అర్థం కాదనమాట. ఏం రాయాలో పెన్ను పెడితే అసలు థాటే రాదు. అక్షరం ఏం పెట్టాలో కూడా. ఫెయిన్ ఇక న్యూస్ పేపర్‌లో దానిలో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది కదా! సో, ఫైనల్లీ తను రేయింబగళ్ళు కూర్చొని ఫ్యాక్టరీలో అంతా కలిసి తను ఒక ఆర్టికల్ రాస్తుందనమాట. ఆర్టికల్ రాసి ఫ్యాంగ్‌కి కూడా వినిపిస్తుంది ఇది బావుందన్నట్టు. ఫ్యాంగ్ చాలా మెచ్చుకుంటాడు. సో, నెక్స్ట్ డే దాన్ని వాళ్ళు పోస్ట్ ద్వారా న్యూస్ పేపర్ దానికి పంపిస్తారనమాట. నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ యువాన్ వచ్చేసి మన ఫ్యాంగ్ ఏవైతే గీసారో అవి రివ్యూ చేస్తూ ఉంటాడనమాట తీసుకువెళ్దామని చెప్పేసి. అప్పుడే అక్కడికి లింగి కూడా వస్తుందనమాట. తనక్కడ ఇంటర్న్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి ఏదో డ్రాఫ్ట్ సబ్మిట్ చేయడానికొస్తుంది. సో, మిస్టర్ ఇవాన్ వచ్చేసి ఫాంగ్‌ని అంటూ ఉంటాడు. "నేను ఇలా కాదు కదా చెప్పింది. నేను చెప్పినట్టు డ్రా చేయవెందుకు? నువ్వు అనుకున్నది డ్రా చేస్తావా?" అంటే, "లేదు ఇలా ఉంటే బావుంటుంది" అన్నట్టు చెప్తే, "నాకు నువ్వు చెప్పింది కాదు. నేను చెప్తే డ్రా చేయాలి. అంతే నేను ఎలా చెప్తే అలానే డ్రా చేయాలంటే" ఫాంగ్ ఇక ఏం మాట్లాడలేక, "సరే మళ్ళీ ప్రిపేర్ చేస్తాను." అన్నట్టు చెప్తాడనమాట. ఇదంతా లింగి వింటూనే ఉంటుంది. సో, మిస్టర్ యువన్ వెళ్ళిపోగానే ఆ డ్రాయింగ్స్ చూసుకొని తను చాలా సాడ్‌గా ఫీల్ అయ్యి అవి అన్నీ డస్ట్‌బిన్‌లో తనే వేసేస్తాడనమాట. బయటికి వెళ్తాడు. లింగి కూడా తనని ఫాలో అవుతూ బ్యాక్ వెళ్తుంది. ఎప్పుడు ఇంతే మనలాంటి వాళ్ళు ఒకరి కింద పని చేయాలి. వాళ్ళేం చెప్తే అది చేయాలి చేతులు కట్టుకొని అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇలాంటి వాడివని చెప్పి నేను అనుకోలేదు. కన్ఫర్మ్‌గా అతనికి ఎదురు చెప్పి నీదే బెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేస్తావనుకున్నానంటే, నేను అలాగే చేద్దామనుకున్నాను. బట్ ఇప్పుడు అలా కాదు. నాకు ఫ్యామిలీ ఉంది. నాకు మనీయే ఇంపార్టెంట్. అతను నాకు చాలా మనీ ఇస్తున్నాడు. సో, అతను చెప్పినట్టు చేస్తాను. నాకు మనీ కావాలి కాబట్టి అన్నట్టు ఫాంగ్ అంటాడు. నువ్వు చాలా మారిపోయావు అన్నట్టు తనంటుంది. ఇంతలో అక్కడికి ఫెయినీ వస్తుందనమాట. ఫెయినీ రాగానే లింగి ఇక తన పాటికి తను వెళ్ళిపోతుంది. తనేం చేస్తుంది ఇక్కడ అంటే తనిక్కడ ఇంటర్న్‌గా వర్క్ చేస్తుందిలే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నట్టు ఫాంగ్ అంటాడు. ఏంటి న్యూస్ పేపర్ కాంపిటీషన్‌లో ఎవరు విన్నారో తెలుసుకుందామని వచ్చావా? అంటే లేదు లేదు నిన్ను తీసుకెళ్దామనే వచ్చా. ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి అన్నట్టు తనంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఫైనీ వాళ్ళ బ్రదర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పి ఫైనీ అడిగితే, "నేను ఫాంగ్‌తో కాసేపు మాట్లాడాలని" చెప్పేసి ఫెయినీని లోపలికి వెళ్ళమని చెప్పి ఫాంగ్ ఇంకా ఫెయినీ బ్రదర్ ఒక ప్లేస్‌కి వెళ్తారనమాట. ఒక లేక్ దగ్గరికి. "ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాతో చెప్పండి. ఏమైంది మీకిప్పుడు?" అన్నట్టంటే, "నిజంగా నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ వర్క్ నాకు సెట్ అయ్యేలా లేదు. నాకు రైటింగ్ నిజంగా రావట్లేదు. అక్కడ ఫీల్డ్ వర్క్ చేసేప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ ఏమో నాకు తిరుగులేదని చెప్పి అనుకునేవాడిని. బట్ ఇక్కడ చూస్తే నాకేం రావట్లేదు. అది నేను చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ పొజిషన్‌కి నేను ఫిట్ కాదేమో" అన్నట్టు తన బాధంతా క్లియర్‌గా ఫాంగ్‌తో షేర్ చేసుకుంటాడనమాట. ఫాంగ్ వచ్చేసి ఎలా చెప్తాడంటే, "మేబీ అందరూ అన్నిటికి ఫిట్ కాదు కదా! సో, మీరెక్కడ ఫిట్ అవుతారో రైట్ డెసిషన్ తీసుకొని అక్కడికే స్విచ్ అయిపోండి జాబ్" అన్నట్టంటే, వామ్మో! ఈ జాబ్ వదిలేస్తే అసలు ఊరుకుంటుందా లిన్మయి? అలాగే ఫెయినీ కూడా ఊరుకోదు.
అన్నట్టంటే, లేదు నేను ఇప్పుడే వదిలేయమని చెప్పట్లేదు. సో, మీకు నచ్చిన వాటిలోనే మంచి జాబ్ దొరికేంత వరకు వెతకండి. టైం తీసుకోండి. అప్పుడే స్విచ్ అవ్వండి వాళ్ళకి చెప్పి అర్థం చేసుకుంటారులెండి అన్నట్టు ఫ్యాంగ్ అంటాడు. అది కూడా కరెక్టే కదా! అని చెప్పేసి ఫైని వాళ్ళ బ్రదర్ కూడా అనుకుంటాడు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్‌లో విన్నర్ ఎవరో పోస్ట్ చేస్తారనమాట. ఫాంగ్ పరిగెత్తుకుంటూ న్యూస్ పేపర్ తీసుకెళ్ళి పైకి వెళ్తాడు. ఫెయినీకి ఇచ్చేసి నువ్వే చూడు అంటే ఫెయినీ ఆర్టికల్ చదవగానే తను రాసిన ఆర్టికల్ తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు కింద నేమ్ చూస్తే లింగి అని ఉంటుందనమాట. అదేంటి ఈ ఆర్టికల్ నేను రాసాను కదా! తన నేమ్ ఎందుకుందని చెప్పేసి ఫాంగ్‌తో చెప్పి ఫాంగ్ కూడా చూసి వెంటనే న్యూస్ పేపర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ బిల్డింగ్‌కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడిటర్‌ని అడిగితే, అవునా! అంటే మీరేమంటున్నారు? లింగి మీ ఆర్టికల్ రాసిందని చెప్పి అంటున్నారా? ఇలాంటి మాటలనే ముందు కేర్‌ఫుల్‌గా ఉండండి అన్నట్టు తను చెప్తాడనమాట. సరే ఫెయినీ సబ్మిట్ చేసిన ఆర్టికల్ ఎక్కడుందంటే, ఏమో నాకు తెలీదు అన్ని ఆర్టికల్స్ అక్కడున్నాయి వెళ్లి చెక్ చేసుకోండి అన్నట్టు ఎడిటర్ చెప్తారు. ప్యారలల్‌గా మనకి ఫెయినీ బ్రదర్‌ని కూడా చూస్తాడు. అతను చీఫ్ వాంగ్ అతనికి వర్క్ ఇస్తుంది కదా! ఒక బండిల్ ఇచ్చేసి ఏదో రాసి ఇచ్చేస్తాడనమాట. ఇదేం బాలేదు నువ్వు రీరైట్ చేయాలని చెప్పేసి తిట్టేసి వెళ్తారు. సరే నేను రీరైట్ చేశా అని చెప్పేసి దాని గురించి బాధపడుతూ ఉంటారు. నాకు నిజంగా ఇదేం రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఫైని అలాగే ఫ్యాంగ్ వచ్చేసి అక్కడ అన్ని పేపర్స్ వెతుకుతారనమాట. ఫెయినీది అసలు కనిపించదు. అదేంటి తిను సబ్మిట్ చేసింది కదా! ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి వాళ్ళనుకోని, ఇలా కాదని చెప్పి లింగీతోనే మాట్లాడదామని చెప్పి, వాళ్ళ అత్తగారు అంటే మిసెస్ జూ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లింగి మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెస్తూ ఇటు వస్తూ ఉంటుందనమాట. రాగానే తను క్వెషన్ చేస్తుంది. "ఇది నేను రాసిన ఆర్టికల్ కదా! నీ పేరు ఎందుకొచ్చిందన్నట్టు. అంటే నువ్వేమంటున్నావు? నీలాగా ఎవరు రాయలేరనుకుంటున్నావా? లేకపోతే నేను నిన్ను కాపీ చేశా అని చెప్పి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అలా ఎలా చెప్తావు" అన్నట్టు. ఎంత నువ్వు రైటింగ్ బా వచ్చినా సరే, ఏంటో ఎవరు నీలా రాయలేరని చెప్పి ఫీల్ అవ్వద్దు అన్నట్టు లింగి అంటూ ఉంటుంది. ప్రూఫ్ లేకుండా అంటే నేను మాత్రం ఊరుకోనని చెప్పేసి, ఇలా కాదని చెప్పేసి ఫాంగ్ ఏం చేస్తాడంటే, లింగిని పక్కకు రా నేను నీతో మాట్లాడాలని చెప్పేసి అంటాడు. ఎంతైనా వాళ్ళిద్దరూ ఫస్ట్ నుండి క్లోజ్ కాబట్టి. లింగి వచ్చేసి సెపరేట్‌గా ఫ్యాన్‌తో మాట్లాడినప్పుడు తను అడ్మిట్ చేస్తుందనమాట. నిజంగా నేనే చేశానని చెప్పేసి. నీ ముందు తప్ప నేనెవరికీ చెప్పనే విషయం అన్నట్టు కూడా చెప్తుంది. నీకు తెలుసు నా పాస్ట్ ఎలాంటిదో. ఒక పిగ్ ఫార్మ్‌లో పిచ్చిదానిలా అక్కడ వర్క్ చేశాను. మా మదర్ చనిపోయిందని చెప్పేసి. ఒకసారి చనిపోదాం అనుకున్నాను. అప్పుడే కదా నీ యూనివర్సిటీ సీట్ నాకిచ్చావు. నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చావు. నా యూనివర్సిటీ లైఫ్ అయిన తర్వాత ఎలా అయినా సరే నేను న్యూస్ పేపర్ దాంట్లో వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో, అందుకే ఇప్పుడు విన్ అయితేనే నాకు మంచి ఛాన్స్ వస్తుందని ఇలా చేశాను. లేకపోతే నాకు గుర్తింపే ఉండదు. సో, ఇంతకన్నా నాకు వేరే ఆప్షన్ దొరకలేదు అన్నట్టు లింగి చెప్తుంది. ఇది మాత్రం కరెక్ట్‌గా చేయలేదు నువ్వన్నట్టు చెప్తే, "నువ్వేమైనా చేసుకో ప్రూఫ్ లేనిదే మీరేం చేయలేరు" అని చెప్పి తన పాటికి తను వెళ్ళిపోతుందనమాట. ఫాంగ్ వెళ్లి తనతో చెప్తాడు ఫెయినీతో తనే చేసిందని చెప్పి అడ్మిట్ చేసిందని చెప్పి. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి ఫ్యాక్టరీలో క్యాటరింగ్‌లో వర్క్ చేసే ఆయన ఉంటాడు కదా! సో, మళ్ళీ ఫెయినీ బ్రదర్ దగ్గరికి వెళ్లి ఈసారి ఇంకొక వర్క్ వచ్చింది. కాకపోతే ఫ్రైడే ఆఫ్టర్‌నూన్ చేయాలి. సో, 3.5 ఇస్తాను నీకు. ఇక్కడ డేకి నీకు 1 కదా ఇచ్చేది. సో, మంచి ఆఫర్ వచ్చేసాయి అంటే, వామ్మో! ఆ రోజు నాకు వర్కింగ్ డే ఎలా వస్తానంటే, సిక్ లీవ్ పెట్టి ఏం కాదులే వాళ్ళకేం తెలీదు. సో, నా మాట విను మనిద్దరం వెళ్తున్నాం. నువ్వు ఆ రోజు సిక్ లీవ్ పెట్టు. మంచిగా నేను నీకు మనీ ఇస్తాను అని చెప్పేసి ఆ మాట చెప్పి అతను వెళ్ళిపోతాడనమాట ఫెయినీ బ్రదర్ తోటి. ఫాంగ్ ఇంకా ఫెయినీ ఏం చేస్తారంటే, అక్కడ న్యూస్ పేపర్ కంపెనీ దగ్గరున్న డస్ట్‌బిన్‌లో వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ చూసి ఫాంగ్ ఇంతకుముందు డ్రా చేసినవి అక్కడ నలిపేసి పడేస్తాడు కదా! అవి ఫెయినీకి దొరికితే తను సైలెంట్‌గా బ్యాగ్‌లో పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు ప్రెస్టన్ ఫూని రీచ్ అవుతారు. ప్రెస్టన్ ఫూ తిన్ని కూడా పిలిపించి, "లింగి నేను నిజం చెప్పు నువ్వు ఫెయినీ ఆర్టికల్ కాపీ చేశావా?" అంటే, "నేనెందుకు చేస్తాను? వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? అలా మాట్లాడితే మీరెలా ఒప్పుకుంటారు? నేనైతే చేయలేదు" అన్నట్టే అలాగే అబద్ధం చెప్తూ ఉంటుంది. అప్పుడు ఫెయినీ తెలివిగా వాళ్ళు ఆ డస్ట్‌బిన్‌లో కలెక్ట్ చేసిన ఆ పీసెస్ ఉంటాయి కదా! తన ఆర్టికల్ పీసెస్ అవి చూయించి, "చూడండి ఇది ఫస్ట్ నేను రాసాను. తను నా తర్వాత రాసింది" అన్నట్టు ఫెయినీ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే, లింగి ఏమో పేపర్‌లో పబ్లిష్ అయింది ఆర్టికల్ తన తర్వాత చూసి ఒక పేపర్‌లో రాసి పీసెస్‌గా చేసి ఇలా చేస్తుందేమో మనకెలా తెలుసు అన్నట్టు చెప్తుంది. సో, వెంటనే ఫాంగ్ వచ్చి ఇలా అంటాడనమాట. "ఇది ఈ మెయిల్ చేసిన పోస్ట్ ఉంది కదా! అది కూడా మాకు దొరికింది. చూడండి ఏ డేట్‌న మేము మెయిల్ చేసామో. సో, తను ఏ డేట్‌న సబ్మిట్ చేసిందో తెలిస్తే ఎవరు ముందు సబ్మిట్ చేశారో తెలుస్తుంది. ఇది ఎవరి ఆర్టికలో మీకే తెలుస్తుంది" అన్నట్టు ఫాంగ్ అంటాడు. "లేదు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఫాంగ్‌కి ఇవన్నీ చాలా ఈజీ ఇలాంటి ఫోర్జరీ చేయడానికి" అన్నట్టు తను చెప్తుంది. ఫాంగ్ ఇక గట్టిగా అరిచి, "ఫోర్జరీ చేయడం అంటే ఏం మాట్లాడుతున్నావు? ఇది మాకు ట్రాష్‌లో దొరికింది ఫస్ట్ ఫ్లోర్‌లో" అంటే, "ఇదెలా దొరుకుతుంది? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ట్రాష్‌లో వేయలేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, అప్పటితో ఇక అందరికీ అర్థమవుతుంది. అంటే తను వేయలేదు అంటే తను తీసిందనే కదా! సో, ప్రెసిడెంట్ ఫోకి నిజం అర్థమైపోయి, "నువ్వు ఇలా చేస్తావని చెప్పి ఎప్పుడే అనుకోలేదు ఇలాంటి దానివని" చెప్పి అని తనని బాగా తిట్టేస్తాడనమాట. లింగి ఇక ఏడ్చేసి, "సో, ఫైని తోటి నీకేం కావాలో చెప్పు అదే నేను చేయిస్తాను. తిన్నేం చేయమంటే నువ్వేం చెప్తే అదే ఫైనల్" అన్నట్టు చెప్తే, ఫైని ఇంకెక్కువ ఆలోచించకుండా నాకేమొద్దు తనేం చేయొద్దు. జస్ట్ రేపు వచ్చే పేపర్‌లో ఈ ఆర్టికల్‌లో నా నేమ్ ఉండాలంతే అన్నట్టు ఫెయిని అంటుందనమాట. ఆ ఇష్యూని ఫర్దర్‌గా తీసుకువెళ్ళకుండా
సరే అని చెప్పేసి ప్రెసిడెంట్ ఫు ఒప్పుకుంటాడు. ఫాంగ్ ఇంకా ఫెయినీ వెళ్తూ ఉంటే లింగి కూడా వాళ్ళని ఫాలో అయ్యి ఫెయినీని ఆగమని చెప్పి థాంక్ యూ ఇష్యూని ఫర్దర్‌గా తీసుకువెళ్ళినందుకు అంటే, "నీ గురించి నాకు బాగా తెలుసు. మీ సిగ్జు వాళ్ళ ఇంట్లో నీ పేరు చెప్పుకోవడానికే కదా! నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మంచి జరుగుతున్నాయని చెప్పి, అలాగే నీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికే కదా ఇదంతా చేస్తున్నావు. బట్ ఇది రైట్ వే కాదన్నట్టు తను చెప్తుందనమాట. ఇక మాట చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఫెయినీ అడిగినట్టుగానే పేపర్‌లో తన నేమ్‌తో వస్తుంది ఆర్టికల్. సో, ఫ్యాక్టరీలో వర్కర్స్ అందరూ మిస్ లియు వీళ్ళంతా పేరు చూసి అందరికి చెప్తూ ఉంటుంది ఫెయినీ నేమ్ వచ్చిందని చెప్పి. సో, ఆ సంతోషంలో ఈరోజు క్యాంటీన్‌లో అందరికి లంచ్ నేనే ఇప్పిస్తా అన్నట్టు మిస్ లియు చెప్తుందనమాట. ఫెయినీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ ఈమె కూడా ఉంటుందనమాట. చీఫ్ వాంగ్ ఫెయినీని పక్కకు తీసుకొచ్చి, "నీ బ్రదర్ అసలు ఏం చేయట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. రివిజన్ మళ్ళీ రీరైట్ చేసుకురమ్మన్నా సరే మళ్ళీ అవే మిస్టేక్స్ చేస్తున్నాడు" అంటే, "అవునా! సరే నేను హెల్ప్ చేస్తానులెండి" అన్నట్టు ఫెయినీ అంటుందనమాట. అప్పుడే లిన్ అటువైపుగా వెళ్తూ ఉంటే తను వెళ్ళేప్పుడు కాన్వర్జేషన్ స్టాప్ చేసి తను వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ చేస్తారు. ఆ రోజు ఫ్రైడే అనమాట. పైగా అప్పుడు చీఫ్ వాంగ్ ఏం చెప్తూ ఉంటుందంటే, "ఇలా తప్పులు చేసింది కాక ఈరోజు సిక్ లీవ్ కూడా పెట్టాడు నీ బ్రదర్" అన్నట్టు ఫెయినీతో చెప్తూ ఉంటుంది. సో, తన బ్రదరొచ్చి ఫెయినీ బ్రదర్ అలాగే ఆ క్యాంటీన్‌లో పనిచేసే అతను ఇద్దరు వెళ్తూ ఉండడం లిన్ చూస్తుంది. అదేంటి వీళ్ళిద్దరు సిక్ లీవ్స్ పెట్టారు కదా! చూస్తుంటే సిగ్గే ఏం లేరే ఎక్కడికి వెళ్తున్నారబ్బా వీళ్ళిద్దరు అన్నట్టు లిన్ అనుకుంటూ ఉంటుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.